ఒకటండి, ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ అయితే స్తబ్దతగా ఉంది. మార్కెట్ పడలేదు, ఇది వాస్తవం. మార్కెట్ పడేలాంటి చర్యలు ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఏవీ చేపట్టలేదు. ఊరికి ఎలక్షన్ జరిగి గవర్నమెంట్ మారంగానే మార్కెట్ కూలిపోయేంత దారుణమైన పరిస్థితులు అయితే హైదరాబాదు లేదు. హైదరాబాద్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంతకుముందు మనందరం చూసాం. అంత పెద్ద రాష్ట్రం విడిపోయిన అంత పెద్ద విపత్తులో కూడా హైదరాబాదులో మీరు గమనిస్తే కేవలం అక్కడ 3 రాజధానులు వస్తున్నాయి. పక్క రాష్ట్రంలో కొత్తగా డెవలప్ చేయబోతున్నారు, కొత్త రాజధాని. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డెవలప్ చేసిన అక్కడికి వెళ్ళారు. ఎలా ఉంటుందో అని ఆ రోజు కూడా ఇక్కడ అనిస్థితి నెలకొంది. మార్కెట్లో అయింది, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయి. తర్వాత మీరు గమనిస్తే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, హైదరాబాద్లో జాబ్స్ ఉన్నాయి, హైదరాబాద్ మార్కెట్ వేరు, ఔటర్ రింగ్ రోడ్డు ఉందని చెప్పి స్లోగా ప్రజలు ఏం చేశారు, మళ్ళీ యథామామూలుగా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. యథామామూలుగా వాళ్ళకి రిటర్న్స్ వచ్చినాయి. తర్వాత మీరు కరోనా వచ్చింది. కరోనా అప్పుడు కూడా అన్నారు ఇప్పుడు అలా రియల్ ఎస్టేట్ ఉండదు, ఇది గ్లోబల్ క్రైసిస్, అసలు బయట నుంచి కూడా మనకి హైదరాబాద్కి ఫండ్స్ రావు, ఏమైపోయిద్ది అన్నారు. కానీ మీరు కరోనా అయిపోయిన తర్వాత ఒక నెలకే చూస్తే పబ్లిక్ హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, ఒక విధంగా చెప్పాలంటే ఎగబడి ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మరి ఏం జరిగింది కరోనా కాసేపట్లో? ఏమీ జరగల. హైదరాబాద్ ఫండమెంటల్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. వేరేస్ మన పక్క తెలుగు రాష్ట్రంలో రాజధాని లేదు, కొత్తగా వచ్చారు, గవర్నమెంట్ మారింది, వాళ్ళ విధానాలు పూర్తి డిఫరెంట్గా ఉన్నాయి. 1 కాదు 3 అన్నారు. సో దీనివల్ల వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు కొంచెం భయానికి లోనయ్యి వాళ్ళందరూ ఏం చేశారు, తెలుగు రాష్ట్రం హైదరాబాదు కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, సెటిలర్స్కి ఇబ్బందులు లేవు అని ఏం చేశారు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే పెడతాం స్టార్ట్ చేశారు. దానివల్ల మనకి ఏమైందంటే ఇక్కడ రెగ్యులర్గా జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఓవర్ఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఈరోజు మీరు గమనిస్తే మనందరం హైదరాబాద్ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నాం. అసలు ఇక్కడ హైదరాబాద్లో ఈరోజు 100 ప్లాట్లు కొంటే దాంట్లో 40 ప్లాట్లు కొంటుంది నార్త్ ఇండియన్స్. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ ఇక్కడ జాబుల పర్పస్ వచ్చి ఇక్కడ క్లైమేట్ కానివ్వండి, ఇక్కడ ప్రైజెస్ కానివ్వండి, ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇది పెద్ద సిటీ కింద తయారవుతున్నాయి. మన ఏరియాలతో పోల్చుకుంటే ఇక్కడ బాగుంది, వాతావరణం అన్నీ అనుకూలంగా ఉన్నాయి, మన జాబ్ కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ సెటిల్ అవుదాం, లేదా మనం వెళ్ళే రోజు అమ్ముకున్నా మన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయి అనే నమ్మకంతో వాళ్ళు ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కొంటున్నారండి. ఈవెన్ ప్లాట్స్ కూడా ఎంతోమంది కొంటున్నారండి. అది మనకి హైదరాబాద్కి మేజర్ అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక కేక్, ఇది ఆల్రెడీ డెవలప్డ్ కేక్.